పోలీస్ వాహనాలను పంపిణీ చేసిన కార్యక్రమాన్ని అన్యమత ప్రచారమని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా కదిరి 20వ తేదీన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కు వాహనాల కొరతతో ఇబ్బందిని చూసి 8 వాహనాలను నైట్ డ్రోన్లను అందించారు. అయితే ఆ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాహనాలను డ్రోన్లను స్వీకరించారు. వాహనాలు పూజా కార్యక్రమానికి పోలీసు వారు అన్ని మతాల వారిని ఒకే రీతిలో చూడాలి కాబట్టి అదేవిధంగా వారి వాహనాలను కూడా అన్ని మతాల పెద్దలతో పూజలు చేయించి పోలీసు వారికి అందజేశారు. శ్రీఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందర ఈ యొక్క కార్యక్రమం జరగగా దీనిని కొంతమంది సోషల్ మీడియాలో అన్యమతస్థులను ఆలయం దగ్గర ప్రార్థనలు చేయించారని సోషల్ మీడియాలో ప్రచారాలు చేయటం, వాటిని ఖండిస్తూ శాసనసభ్యులందరినీ సమానంగా చూడటం తప్ప మరి ఏ ఉద్దేశంతోనూ ప్రార్థనలు చేయించలేదని తెలిపారు. టెండర్స్ కన్క్లూడ్ అవుతూనే వెంటనే పనులు కూడా 3-4 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పినాం. వచ్చే సంవత్సరం ఏదైతే నీళ్ళు ఇస్తామని చెప్పినామో గాండ్లపేంట మండలానికి 100% వాళ్ళ కళని ఎలా నెరవేరబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదిక మీదే చర్యలు చేపట్టేసి నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి గాండ్లపేంట మండలానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి తుది దశకు చేరుకున్నటువంటి సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున కూడా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాను. వేమన జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా ఆచరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పాడుతా తీయగా నిర్వాహకులు కదిరిలో కటారిపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ప్రతిపాదనతో నా దగ్గరకు వచ్చున్నారు. దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. 19వ తారీఖున జనవరి 19న మామూలుగా రాష్ట్ర పండుగ కింద నిర్వహిస్తారు. వీళ్ళు 16 కానీ 17 కానీ అంటే నేను మొన్న కలెక్టర్ గారితో ప్రతిపాదించడం జరిగింది. ఏదైతే వేమన సమాధి మా నియోజకవర్గంలో ఉంది, కటారిపల్లిలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర పండుగగా అధికారిక పండుగగా నిర్వహించేటువంటి కార్యక్రమము కదిరిలో జరపాలని చెప్పేసి కోరుతున్నాము.